నమస్తే. చూడడానికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, కానీ అంతే కామ్గా స్టిల్గా. వీళ్ళతో ఉంటే టైం తెలీదు, మనసు నిర్మలమైపోతుంది. ఇట్స్ లైక్ మెడిటేషన్ లాగా ఉంటుంది. గత 3 రోజుల నుంచి నేను ఈ సత్యం శివం సుందరం అనే గోశాలకు వస్తున్నాను. ఎంతోమందిని చూశాను, ఇలా స్ట్రాంగ్గా బలంగా ఉన్న వాళ్ళని చూశాను. అలాగే కాళ్ళు విరిగిపోయి నడవలేక కళ్ళు కనిపించక ఎంతోమందిని వీళ్ళని ఇక్కడ చూశాను. సుమారు 1 కాదు 2 కాదు 8,000 ఆవులు. రోజుకి వీటికి పెట్టడానికి ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ప్రతిరోజుకి ఎవ్రీడే మినిమం 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. నాట్ ఓన్లీ ఫుడ్తో పాటు వీటికి కావాల్సినటువంటి మెడికేషన్, వీటిని చూసుకోవడానికి, క్లీనింగ్కి ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా? సుమారు నియర్లీ 100 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. యానిమల్స్కి మనిషి యొక్క వైబ్రేషన్ ఇష్టమైనప్పుడు ఇలా లిక్ చేస్తాయి. వెయిట్ వాళ్ళ శాలరీస్ ఆల్మోస్ట్ 18 lakhs ఖర్చు అవుతుంది. ఈచ్ పర్సన్ 18,000 శాలరీ అంట. ఇక్కడ వర్క్ చేసే 100 మెంబర్స్ లేబర్స్. ఈ వీడియోలో మీరు చూస్తారు, క్లీనింగ్ చేసేవాళ్ళు, గడ్డి తీసుకొచ్చి వేసేవాళ్ళు, వీటిని ఈ బౌండరీ దాటకుండా వెళ్ళి చూసుకునేవాళ్ళు, ఇలా ఎంతమందో. ఇదంతా ఒక్క మనిషితో మొదలైంది. పెద్ద ఆయన చూస్తున్నారు, ఎంత వినయంతో, ఎంత వినమ్రతతో వీటి ఆకలి తీర్చడానికి అని జీవితాన్ని పెట్టేశారు. పత్రి సార్ని కలిసినట్టుగా అనిపించింది. మూగజీవులు అంటే ఆయనకి ఎంత ప్రేమో, మనుషుల్లో ఉన్నటువంటి మృగతత్వాన్ని సమూలంగా రూపుమాపి మనిషిలో ఉన్నటువంటి ఆ పశుపతి తత్వాన్ని మేల్కొల్పడానికి పత్రి సారు ఎంతో అహర్నిశలుగా కృషి చేశారు మనందరికీ. అలాగే ఈ మహానుభావుడు ఈ మూగజీవుల యొక్క ఆకలి తీర్చడానికి, ఇవన్నీ కూడా ఎటువంటి గోమాతలు అంటే రెస్క్యూ చేయబడినటువంటి గోమాతలు. అంటే కబేలాలకు అమ్ముకుని కబేలాల్లో వీటిని తినడానికి ఇంత అమాయకమైనటువంటి ప్రేమతో కూడి దైవత్వంతో నిండిన ఇటువంటి మూగ జీవాలని మనిషి మాంసభక్షణ కోసం కబేలాలకు అమ్మేస్తుంటే వాటిని కొంతమంది గోప్రేమికులు సంరక్షించి ఇక్కడికి తీసుకురావడం మొదలైంది. ఒక 30 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ యొక్క ప్రయాణం ఈరోజు ఇన్ని వేల ఆవులతో పనిచేస్తుందంటే ఎంత గొప్ప విషయమో కదా. మూగజీవాలను చూసుకోవడం మన బాధ్యత. నాకు ఒక్కసారి అనిపిస్తుంది, ఇంట్లో 4 మనుషులు హాయిగా ఉండడానికి ఇంత కష్టపడతారు. ఈ పెద్ద ఆయన చేసిన పని ఇన్ని వేల జీవుల్ని రక్షించి వాటి ప్రాణాలు కాపాడి, అవి ఆకలితో, ఇందాక ఒక గోవును చూశాను, దానికి జలుబు చేసి అది ఆకలి కాక తినకుండా ఉంటే అది తినంత వరకు ఆయన తపన దాని చుట్టే ఉంది. ఇక్కడ గోశాల మీరు చూసినట్టయితే ఎలా ఉందంటే, ఇంత చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఇక్కడ కసర పడి ఉండకూడదు, నీట్గా ఉండాలి. ఇన్ని వేల ఆవులున్నా ఎక్కడ చూసినా సరే ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా ఒక దేవాలయంలో మెయింటైన్ చేస్తున్నారంటే అది ఆషామాష విషయం కాదు. పల్లెటూరులో నేను మా ఇంట్లో చూస్తుంటాను, ఉన్న గోవుల దగ్గర ఆ చెత్త, ఆ రొచ్చు, ఆ మూత్రము, అదంతా కూడా పేడ అక్కడ అలా పడి ఉంటుంది. సో ఇంత కింద పడినా కానీ దాన్ని తీసి ఎక్కడ వేయాలి అక్కడ వేస్తూ వీళ్ళు ఈ గోమాతల్ని పూజించి ఆదరించే విధానం అనేది అద్భుతం అండి. అది మామూలు విషయం కాదు, దాన్ని మాటలో చెప్పలేము. సో ఈ గోశాలకి 3 రోజుల నుంచి వస్తున్నాను. ప్రతిరోజు వీటిని చూసి ఎంతో ఆనందించాను. వీళ్ళతో ఉండడానికి సమయం నాకు ప్రకృతి ఇచ్చిందంటే నేను చాలా ఆనందించాను ఈ అవకాశం దొరికినందుకు, ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేసినందుకు. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గోమాతల సంరక్షణే కాదు, ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఎంతోమంది మూగజీవాలని, యాక్సిడెంట్ అయినటువంటి జీవాలను, రోడ్లో పడిపోయినటువంటి జీవాలని, డాగ్స్ని అన్నిటిని తీసుకొచ్చి హాస్పిటల్లో కేర్ చేసి, ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా కేర్ చేసి, కేవలం డొనేషన్స్ ద్వారా మాత్రమే మొదలైన పరిపూర్ణ సేవ ఎంత అద్భుతంగా కొనసాగుతుందంటే ఇంకా చెప్పలేను. ఈ వీడియోలో చూసి తెలుసుకొని హైదరాబాద్కి ఎంట్రీ అవ్వగానే బెంగళూరు నుంచి హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఆరాంఘర్కి దగ్గరలో సత్యం శివం సుందరం అనే ఒక గోశాల ఉంటుంది.
ఇంకొకటి నియర్ శంషాబాద్ దగ్గరలో అక్కడ కూడా గోశాల ఉంది. అక్కడ కూడా నియర్లీ 3500 to 4000 కౌస్ అక్కడ ఉన్నాయి. సో వీటికి ప్రతిరోజు ఒక్కొక్కసారి వీళ్ళకి టైము, సీజను, రెయిన్, ఎలాంటి ప్రకృతి సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నప్పటికీ కూడా వీటిని ఆకలి తీర్చడం ఈయన బాధ్యతగా తీసుకొని, ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా కష్టం అవుతుంది వీళ్ళకి. అప్పుడు 80 సంవత్సరాల వయసు పైన ఉన్న ఆయన ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ బెగ్ చేస్తూ గోమాతలకు అన్నం పెట్టాను అడుక్కునే రీతి, చేతులెత్తి ఆయనలో ఉన్న వినయం చూసి ఒక దేవుడు మాత్రమే ఇలా జీవిస్తాడేమో, సామాన్య మనుషులు ఇలా జీవించలేరేమో అనిపించింది. మహానుభావులు ఊరికే ఎవరు. ఈ 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన పని చేస్తూ యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళ నుంచి వీళ్ళ కోసం తిండి పడడానికి ఎంత కష్టపడుతున్నారంటే ఈయనను చూసి నేనైతే చాలా నేర్చుకుంటున్నాను. నా జీవితంలో కూడా ఈయనలోని కొన్ని గుణాలను తీసుకొని నా పరివర్తనకు ఉపయోగించుకుంటూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ నాలో ఎంతో మార్పుని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళి ఈ మూగజీవాలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. సో ఎంతోమంది మీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ తర్వాత ఎన్నో కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తుంటారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. సో ఎంతోమంది ఫుడ్ వేస్ట్ కాకుండా ఆ ఫుడ్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి వీటికి పెడుతూ ఉంటారు. సో మీకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ గోమాతలతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి, ఎంతో కొంత డొనేషన్ చేయండి అని అడగడానికని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటరీ వీడియోని కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి అందరికీ అవకాశం రాదు. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే కొంత సహృదయంతో ముందుకు వచ్చి ఈ వీడియోలో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తాను నేను. సో వాటిని QR కోడ్ ఇవన్నీ స్కానర్స్ ఇస్తాను, వాటిని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా డొనేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలకు సహకరించండి. సో ఇది మనందరి బాధ్యత. థ్యాంక్ యూ. మరొకసారి సత్యం శివం సుందరం ఈ యొక్క గోశాలను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా కోటి ప్రణామాలు, మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.